తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. నీవు ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, చాలామంది ఉపవాసం ఉంటారు. దేవునికిష్టమైన ఉపవాసం ఏమిటో ఈ అధ్యాయంలో దేవుడు వ్రాయించాడు. అలా దేవునికిష్టమైన ఉపవాసం చేయుట వలన కలిగే ప్రయోజనాలు ఈ వచనంలో 11 విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఒక విషయమే నీవు ఉబ్బుకుచుండు నీటి ఊటవలే ఉందువు అనే మాట. దేవుణ్ణి అంగీకరించిన వారు విశ్వాసముతో ఆయన యుద్ధకు వచ్చినట్లయితే జీవజలములతో ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండే నీటి బుగ్గగా చేస్తాడు. ఎందుకంటే ఆయన జీవజలమయ్యి ఉన్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీ ఆత్మకు దాహంగా ఉందా? ఆత్మలో కృంగిపోతున్నావా? నెమ్మది లేదా? ప్రశాంతత కోల్పోయావా? అయితే ఈ మాట నీకోసమే. ప్రభువు మీద విశ్వాసంతో బ్రతుకు. నిన్ను నీటి ఊటగా ఆయన చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవులు లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. నీ రక్షణ పరిశుద్ధాత్మ అగ్నికంచెను మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా వాహనాల చుట్టూ ఉంచి క్షేమంగా తిరిగి మా గమ్యస్థానాలకు చేరేంతవరకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ కనుదృష్టి మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడును, ఏ ఆపదలు మా దరి చేరకుండా మీ రెక్కల నీడలో మమ్ములను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారు, వారందరినీ మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని, అనునిత్యమూ నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకునుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.